హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ గురించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఈ మెథడ్లో మనం ఏ విధంగా చేస్తామంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ లీనియర్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ మెథడ్లో ఎలా చేస్తామంటే x, y అండ్ కాన్స్టాంట్ వేరియబుల్స్ తీసుకొని ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోఎఫిషియెంట్స్ని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేయాలి సార్ అంటే ఇక్కడ y దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. y నుండి కాన్స్టాంట్కి, కాన్స్టాంట్ నుండి మళ్ళీ ఎక్స్ కోఎఫిషియెంట్కి, ఎక్స్ కోఎఫిషియెంట్ నుండి మళ్ళీ వైకి, ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి అంటే ఓన్లీ ఎక్స్, వై కాన్స్టాంట్ వేరియబుల్స్ ఏవైతే వేరియబుల్స్ మాత్రమే రాయాలి ఇక్కడ. సో చూడండి ఇప్పుడు ఎలా రాస్తున్నాము, ఎక్స్ అనేది మిడిల్లో ఉండేలాగా, వై కూడా మిడిల్లో ఉండేలాగా, 1 మిడిల్లో ఉండేలాగా రాసుకోవాలి. ఇక్కడ y దగ్గర y కోఎఫిషియెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. b1 తర్వాత c1 తర్వాత a1 మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ లూప్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి b1 ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే y కోఎఫిషియెంట్ b2 అండ్ కాన్స్టాంట్ c2, x కోఎఫిషియెంట్ a2, నెక్స్ట్ y కోఎఫిషియెంట్ b2. సో ఈ విధంగా వాల్యూస్ అనేవి తీసుకొని ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే b1 తో c2ని, c1ని b2ని, అదేవిధంగా y c1ని a2తోని, a1ని c2తోని, కాన్స్టాంట్ a1 b2 b1 a2. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి x బై b1 c2 మైనస్ c1 b2 ఈజ్ ఈక్వల్ టు y బై c1 a2 మైనస్ a1 c2 ఈక్వల్ టు 1 బై a1 b2 మైనస్ b1 a2 ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ ఇక్కడ x వాల్యూ ఏదైతే ఉందో కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత y వాల్యూ ఏదైతే ఉందో కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్తే ఇక్కడ 1తో మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు x వాల్యూ b1 c2 మైనస్ c1 b2 బై a1 b2 మైనస్ b1 a2గా వస్తుంది. నెక్స్ట్ y వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ డినామినేటర్ని మనం ఈజీ కొట్టాల్సి పంపించినప్పుడు c1 a2 మైనస్ a1 c2 1 తోటి మల్టిప్లై అవుతుంది. డినామినేటర్లో ఉన్న వాల్యూ a1 b2 మైనస్ b1 a2 అనేది యాజ్ ఇట్ ఈజ్ రావడం జరుగుతుంది. మీకు ఈ మెథడ్ అర్థమైందని అనుకుంటున్నానండి. సో మీకోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. The pair of linear equations be 2x plus y minus 7 is equal to 0, 4x minus 3y plus 1 is equal to 0. ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి x, y వేరియబుల్స్ ని నేను ఇక్కడ రాస్తున్నాను, కోఎఫిషియెంట్స్ ని రాస్తున్నాను. సో a1 is equal to 2, b1 is equal to 1, c1 is equal to minus 7 and a2 is equal to 4, b2 is equal to minus 3, c2 is equal to 1. సో ఈ వాల్యూస్ ని మీరు ఈ మెథడ్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి.